ఈ అక్షయ తృతీయ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి 4 యోగాలు ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగం, మావల్య యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, చతుర్గ్రాహి యోగం. ఈ 4 యోగాలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల వీళ్ళకైతే డబ్బని చెప్పాలి. ఈ రాశులకైతే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీనరాశి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. వీటి ద్వారా అనేక విజయాలను వీళ్ళు అందుకుంటారు. ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో వాళ్ళు నాయకత్వ లక్షణాలు కూడా వీళ్ళకి పెరుగుతాయి. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. జీవితంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్పాలి. కోటీశ్వర యోగం వీళ్ళకి లభిస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా అక్షయ తృతీయ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించడంతో పాటు ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్, జీతాలు పెరగడం కూడా జరుగుతాయి. ఆర్థికంగా వీరి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీర్వాదం వల్ల వీళ్ళకు డబ్బుల వర్షం కురుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏడాదంతా కూడా ధన వర్షం కురుస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ వన్ వృషభ రాశి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వీళ్ళకి అదృష్టం తోడవుతుంది. జీవితంలో ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి పురోగతి లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు ఎంతో ప్రోత్సహిస్తారు. కొత్తగా ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీస్సుల వల్ల వీళ్ళకు డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే 4 యోగాల కారణంగా కోటీశ్వర్లు అవుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు. మీ రాశి కూడా కామెంట్ చేయండి.